పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తిన బాలీవుడ్ షహన్షా అమితాబ్ బచ్చన్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి సినిమాల్లో అంత బిజీగా లేకపోయినా రాజకీయాల్లో మాత్రం తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజలకు నిస్వార్థమైన సేవ చేసుకుంటూ చాలా విషయాల్లో దేశం పక్షాన నిలబడుతూ ఆయన వాదాన్ని సిద్ధాంతాన్ని గట్టిగా వినిపిస్తూ ఆయనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన సినిమాలు రిలీజ్ అవ్వకపోయినా ప్రేక్షకుల్లో అభిమానుల్లో ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమా రిలీజ్ అయితే బాగున్నా బాగోకపోయినా ఓపెనింగ్స్ మాత్రం భారీ స్థాయిలో ఉంటాయి. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఇంతకు ముందు సినిమాలతో ఆయన క్రేజ్ పెరిగితే ఇప్పుడు రాజకీయాల్లో భారతదేశ వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. ఆయన హిందువుల తరపున సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతని తీసుకొని హిందువులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే విధంగా ఆయన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇటీవల జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. బాలీవుడ్ షహన్షా అమితాబ్ బచ్చన్ గారు వ్యాఖ్యాతగా నిర్వహించే కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ లో ఒక ప్రశ్నగా సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న నటుడు ఎవరు అని అడగ్గా ఆ కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ అనే ఆప్షన్ కు వెళ్ళగా అక్కడ ఉన్న జనాలు చాలా మంది దాదాపు 90% మంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారంట. దాంతో అతను అదే ఆన్సర్ గా చెప్పగా రైట్ అని వచ్చింది. అప్పుడు వెంటనే అమితాబ్ బచ్చన్ గారు నిస్వార్థమైన ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా పెద్ద పోరాటం చేసి ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండడం చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారి లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా జీవితంలో పైకి ఎదగాలని అమితాబ్ బచ్చన్ గారి లాంటి గొప్ప నటుడు గొప్ప వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. మన తెలుగు హీరోలు తమిళ హీరోలు అసలు భారతదేశంలో ఉండే చాలా మంది హీరోలకి ఇన్స్పిరేషన్ అమితాబ్ బచ్చన్ గారు. మేమంతా ఆయనకి అభిమానులం, ఆయన సినిమాలే చూసి పెరిగాం అని చెప్తూ ఉంటారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా గబ్బర్ సింగ్ సినిమా సందర్భంలో నేను అమితాబ్ బచ్చన్ గారికి వీరాభిమానినని ఆయన నటించిన షోలే సినిమాని చాలా సార్లు చూశానని అందులోని గబ్బర్ సింగ్ పాత్ర పేరునే తన సినిమాకి పెట్టినట్టు చెప్పుకున్నారు. అలాంటి అమితాబ్ బచ్చన్ గారు మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రేంజ్ లో చెప్పారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇలాగే మంచి సినిమాలు చేస్తూ రాజకీయాల్లో ద్వారా ప్రజలకు సహాయం చేస్తూ ఇంకా గొప్పవారు అవ్వాలని ఆయన క్రేజ్ ఇంకా పెరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం.